ఏమి ఏమి జరుగుతుంది వాళ్ళు ఏమి చెప్పడం లేదండి. అడిగితే ఇదిగో అదిగా అంటున్నారు కానీ మెరుగైన వైద్యం చేస్తున్నాం అంటున్నారు. ఇంకా అంతవరకే మాకు ఇది క్రిటికల్ గా ఉంది, ఇది అది అని కూడా చెప్పడం లేదు. మా పాపకి న్యాయం జరగాలండి. మా పాప ఎలా తిరిగి వచ్చిందో మళ్ళీ అలా మా పాపని ఇవ్వాలా, బ్రతికి తిరిగి రావాలి. మా పాపలాగా ఎవరికి జరగకూడదు. మాకు న్యాయం జరగాలి. ఆడిని కఠినంగా శిక్షించాలి. ఆడిని వదిలిపెట్టకూడదు జీవితంలో. ఉందండి, ఉంది, అందరి పాత్ర ఉంది. ఎవరు బయటికి రావట్లేదు. అసలు ఇప్పటి వరకు మమ్మల్ని పలకరించలేదండి. హాస్పిటల్ వెళ్ళనిస్తున్నారు. భర్త గారు వచ్చాక అన్ని తెచ్చుకొని ఇస్తున్నారు. అప్పటి వరకు కింద వాళ్ళని పై నుంచి కిందకు వచ్చిన తర్వాతే కింద నుంచి పైకి పంపారు. భర్త గారు వచ్చాకే మాకు అన్ని సప్లై జరుగుతున్నాయి. అప్పటి వరకు రానివ్వలేదు మమ్మల్ని కూడా. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పాప పడిపోయిందండి. సాయంకాలం టైంలో డ్యూటీలోనే కదా. యాజమాన్యానికి ఏమీ ఉండదంటారా బాధ్యత? యాజమాన్యం ఏమీ తెలవన్నట్టు అసలు ఏమీ లేకోకుండా ఉంటే ఎలాగండి? వాళ్ళు ఏమీ సమాధానం చెప్పాలి. అడిగితే మరి మేమేదో పిచ్చోళ్ళం, ఏదో ఉండి లేని వాళ్ళం కదా, పేదవాళ్ళం, ఎక్కడి నుండో వచ్చాము. అసలు ఏ సమాధానం లేదు మాకు. కోరామండి. నిన్న వేశారంటండి కలెక్టర్ గారి టీము. వాళ్ళు వచ్చి ఏదో చెప్తే చేస్తున్నారండి. వాళ్ళకి మార్పు అయితే ఏమీ కనిపించడం లేదండి. అలాగే ఉందండి మాకు. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. అమ్మాయి తాలూకా తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఏంటనేది కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలు చేయడానికి తావు లేదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలనే ఒకే ఒక అంశంతో, కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలనే ఒకే ఒక అంశంతో ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు, ఏదో రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయాలు ఎందుకు, నాకేం అవసరం అండి? ఇలాంటి అంశాల్లో ఎవరైనా రాజకీయాలు చేస్తారా? నిజంగా నేను ఒకటి చెప్తున్నా, ఆయన ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత దౌర్భాగ్యమైన మాటలు మాట్లాడుతున్నాడు అంటే, అక్కడ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళిపోతూ ఉంటానంట, వాళ్ళందరినీ నేను పిలుచుకుని వచ్చి నేను జమ చేసి వాళ్ళందరినీ అక్కడ ధర్నాల్లో కూర్చోబెట్టానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నిజంగా అన్యాయం జరిగితే నిజంగా ఆ పని కూడా చేస్తాను, కానీ లేని మాటలు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది అని అడుగుతున్నా. నాకు ఆ విషయం తెలిసి అక్కడ ధర్నా చేస్తున్నారని, 2 గంటల నుంచి చేస్తున్నారని తెలిస్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి న్యాయం జరగాలి అని చెప్పి అక్కడికి వెళ్ళి విషయం తెలుసుకున్నాను. పాప కాలేజ్, వికాస్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని, వాళ్ళ మేనేజ్మెంట్ని కూడా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ దుర్భాషలాడారంట. దుర్భాషలాడి ఆ అమ్మాయి యొక్క, ఆ ప్రిన్సిపాల్ గారి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా హననం చేసే విధంగా దుర్భాషలు ఆడారని చెప్పి కూడా వాళ్ళు బాధపడతా ఉన్నారు, వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను కూడా చెప్పాను, మనం బతికేది ప్రజాస్వామ్యంలో రండి. ఎవరికైనా నిజంగా ఇప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా ఒక మహిళా ప్రిన్సిపల్ని ఏ రకంగా దుర్భాషలు ఆడారనేది చెప్తా ఉన్నారు. అంటే అసలు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా వెచ్చలవిడితనంతో పేటరేగిపోతున్నారనేది తెలుస్తూ ఉంది. నేను ఇంకో అంశం కూడా చెప్తున్నానండి బాబు, శ్రావణ్ ఇది ఒకసారి ఆన్ చేయి. ఇంకో అంశం కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నెన్ని ప్రగల్భాలు పలికారండి ముందర. నేను ఒకటి చెప్తున్నా, మొన్నటికి మొన్న 2 రోజుల క్రితము, సరే ఒకసారి ఇది చూడు, ఒక్కొక్కటి పెట్టమ్మా, జూమ్ ఇన్ చేయి. ఇప్పుడు డైట్ విద్యార్థిని వేధింపులు, స్కూల్ అసిస్టెంట్ సస్పెన్షన్ గోడవల్లేరులో. నెక్స్ట్, 7 ఏడాదిగా 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి. నెక్స్ట్, టీడీపీ నేతలు వేధింపులకు తాగలేక విఏఓ ఆత్మహత్యాయత్నము. నెక్స్ట్, ఇక్కడ కనిగిరి రూరల్లో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.
తాడేపల్లి మహిళపై అత్యాచారము హత్య ఒకసారి డీజీపీ కార్యాలయానికి బ్యాక్గ్రౌండ్ అది చూడండి అక్కడ ఒకటి. నెక్స్ట్ సేమ్ ఇక ఇందాకటిది ఒకసారి సేమ్ ఇందాకటిది. మరి ఈ రకంగా ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయండి. అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు ఏం స్పందించారని అడుగుతున్నావు. ఒకసారి నెక్స్ట్ పెట్టమ్మా. ఎక్కడ మహిళపై పెట్రోల్ పోసి హత్యాయత్నము, ఎక్కడది విజయవాడ పశ్చిమంలో. నెక్స్ట్ అంగన్వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నము, దీనిపైన కూడా విచారణ జరగాలి, అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇలాగా నేను కొన్ని పేపర్ కట్టింగ్స్ మట్టుకే నేను తీసుకుని వచ్చానండి. ఇందాకడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో పెట్టమ్మా. అది జూమ్ ఇన్ చేయి, సౌండ్ పెట్టు. సౌండ్ పెట్టమ్మా. శివకుమార్ పరిచయం అయ్యాడని, ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిందని విచారణలో తేలింది. ఇది రాజమండ్రి హుకుంపేట డి బ్లాక్ లో జరిగిందండి. అంటే తల్లి కూతురులు ఇద్దరిని కూడా హత్య చేసిన కార్యక్రమం. ఇది జరిగి 4-5 వారం రోజులు అయినట్టుంది. అయితే సనా తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతున్నట్లు అనుమానించిన శివ కొంతకాలంగా ఆమెతో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా ఆమె ఏమండి నేను ఒక అంశం చెప్తున్నానండి. ఇంత ఘటనలు రాజమండ్రి వేదికగా జరుగుతూ ఉన్నాయి. అసలు నేను అడుగుతున్నా, రాజమండ్రిలో వారం రోజుల నుంచి కూడా అట్టుడికి పోతా ఉంది. ఇది జరిగి ఒక వారం ముందు జరిగింది, అంటే ఒక 15 రోజుల ముందు జరిగింది. అంటే ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే అసలు ప్రభుత్వము ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. రాజమండ్రిలో వైన్ షాప్స్ వెచ్చలవిడితనంతో, ఆ వైన్ షాప్స్కి పక్కనే ఆనుకుని పర్మిట్ రూములు పెడతా ఉన్నారు. అక్కడ తాగేవాళ్ళు అందరూ కూడా విపరీతంగా, ఒకసారి అది కూడా పెట్టామా, ఇది కూడా చూపిస్తాను. పర్మిట్ రూమ్లు, అసలు పర్మిట్ రూమ్లు పర్మిషన్లు ఎవరు ఇచ్చారండి? ఎమ్మెల్యేకి సంబంధించి వైన్ షాపులు ఉన్నాయంట. ఒకసారి పెట్టు. డైరెక్ట్గా అక్కడే వైన్ షాపులు పెడుతున్నారు, పర్మిట్ రూములు పెట్టి తాగిస్తున్నారు. ఇదేమన్నా బార్లా? ఇవేమన్నా డైరెక్ట్ వైన్ షాపులు పెట్టు, అన్నీ మార్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇది షాపు, ఆ పక్కనేమో కర్టెన్ పెట్టి, ఆ కర్టెన్లో అది పర్మిట్ రూమ్ అనమాట, అక్కడ లోపల తాగించేస్తున్నారు. నెక్స్ట్ ఇదేమో ఇక్కడ ఇలా రేకుల షెడ్ పెట్టి, ఇక్కడేమో వైన్ షాపు, ఆ పక్కనేమో పర్మిట్ రూమ్. అంటే పర్మిట్ రూమ్కి ఇంకా పర్మిషన్స్ ఇలే గవర్నమెంట్, ఎమ్మెల్యే పర్మిషన్లు ఇస్తూ ఉన్నాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వెచ్చలవిడితనంతో తాగించి మరి ఈ రకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతూ ఉన్నాయి? రాష్ట్రంలో మరి ఇంత దారుణంగా ఎక్కడా జరగట్లా, కేవలం రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. అంటే అధికారుల వైఫల్యము, ప్రజాప్రతినిధుల యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నా.